హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. పెళ్ళి తర్వాత ప్రేమ మరొకసారి ఈ స్టోరీలోకి వచ్చేసామండి. మీతో పాటు నేను కూడా ఆలోచిస్తున్నాను, ఈరోజు అసలు ఏం జరగబోతుంది అని. అరవింద్ వెళ్ళిపోయిన తర్వాత విక్రాంత్ ఇంకా ఆలోచిస్తూ, నానమ్మ, నేను ఎలా అయినా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఈ ఇంటికి త్వరలోనే ఒక కోడలను తీసుకుని వస్తాను. అది కూడా నేను అనుకున్న అమ్మాయినే తీసుకువస్తాను అని కసిగా అనుకుంటాడు. వెంకటాపురంలో స్వప్న వెనకాలే వెళ్తున్న బిందు, స్వప్న ఆగవే, స్వప్న ఆగు అని అంటూ బిందు అరుస్తున్నా కూడా స్వప్న ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. తన గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్న కోపంతో బిందు స్వప్న ముందుకు చాలా ఫాస్ట్గా వచ్చి నిలబడి, ఏయ్ స్వప్న, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీకేమైంది? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్తావా? నేనేం చేశాను అని చెప్పి నాకు ఇంత దూరంగా ఉంటున్నావు? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని స్వప్నని ప్రశ్నిస్తుంది బిందు. ఏంటి? ఏం చేశావో నీకు ఇంకా అర్థం కాలేదా అని ప్రశ్నిస్తుంది స్వప్న. అదే నాకు అర్థం కావడం లేదు. నేను అసలు ఏం చేశాను అని చెప్పి నాతో మాట్లాడడం లేదు. నా క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్ళు, లేకపోతే నేను ఒప్పుకునే సమస్య లేదు అని అంటుంది బిందు ఇంకా కోపంగా గట్టిగా అరుస్తూ. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు చిన్నప్పటి నుండి నేను చూసిన నా ఫ్రెండు బిందువేనా నువ్వు? నీలో ఏదో మార్పు ఉంది. అది ఇంతకాలం నుండి నేను తెలుసుకోలేకపోయానో, లేదా నాకు కనిపించలేదో, లేకపోతే నువ్వు ఇప్పుడే మారిపోయావో అనేది నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు బిందు అని స్వప్న కూడా చాలా కోపంగా అంటుంది. నువ్వు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు స్వప్న? విక్రాంత్ గురించా? విక్రాంత్ గురించి అయితే నువ్వు నాతో మాట్లాడొద్దు. నీకు ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా ఈ విషయం గురించే అయితే నువ్వు నాతో కోపంగా ఉన్నావు అంటే మాత్రం విక్రాంత్ని నేను ప్రేమిస్తున్నట్టు కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా? అందుకే నీకు ఇంత కోపం వస్తుంది అని అనుకుంటుంది బిందు అంతే కోపంగా. బిందు ఆ మాట అనడంతోనే బిందు చెంప పగలగొట్టిన స్వప్న, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా బిందు? నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయిని ఛీ, నేను ప్రేమించడం ఏంటి? నీకు మైండ్ పనిచేయకుండా పోయినట్టుంది. నేను కేవలం విక్రాంత్ మీద జాలితోనే విక్రాంత్ గురించి నీతో మాట్లాడుతున్నాను, అంతేకాని నేను విక్రాంత్ని అసలు నేను అలాంటి పని చేస్తాను అని నీకు ఎలా అనిపించింది? ఇదేనా ఇన్ని సంవత్సరాల నుండి మన ఫ్రెండ్షిప్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంతేనా నేనంటే ఏంటో నీకు తెలిసింది అని ఇంకా కోపంగా మాట్లాడుతుంది బిందు వైపు వేలు చూపిస్తూ స్వప్న. స్వప్న చెప్పిన మాటలకు గట్టిగా నవ్విన బిందు, ఏంటి జాలా? దేని మీద జాలి? ఎవరి మీద జాలి? నువ్వు ఎవరి మీద చూపిస్తున్నావు? ఆ విక్రాంత్ మీద కదా నువ్వు జాలి చూపిస్తుంది. అరే, నీకు అర్థం కావడం లేదు. నేను నీకు ఫ్రెండ్ని, విక్రాంత్ కాదు. నా మీద జాలి చూపించాల్సిన నువ్వు విక్రాంత్ మీద జాలి ఎందుకు చూపిస్తున్నావు? అంటే విక్రాంత్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనే కదా. నీ జాలికి ప్రేమకి నీకు తేడా తెలియడం లేదేమో స్వప్న. కానీ నిన్ను చూస్తున్నప్పుడు మాత్రం నాకు అదే అనిపిస్తుంది, నువ్వు విక్రాంత్ని ప్రేమిస్తున్నావు అని. ఇది నిజం కాదా అని స్వప్నని ఎదురు ప్రశ్నిస్తుంది బిందు. నేను చెప్పింది నిజమే బిందు. నీకు నిజంగానే ఏమాత్రం మైండ్ పనిచేయడం లేదు. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, నిజంగానే నేను విక్రాంత్ మీద జాలి మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే విక్రాంత్ కళ్ళలో నీ మీద నాకు నిజమైన ప్రేమను చూశాను. కాబట్టి ఇంకొక విషయం నీకు అర్థమయ్యేలా చెప్తాను, విను. నాకు మొదటి నుంచి విక్రాంత్ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే విక్రాంత్ని నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా నా మనసు ఎందుకో అది ఇష్టపడలేదు.
ఇంకొకటి కూడా నీకు తెలుసు కదా, విక్రాంత్కి నాకు ఎప్పటికీ పడదు. మేమిద్దరం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాము. అలాంటిది నేను విక్రాంత్ని ఎలా ప్రేమిస్తాను అని నువ్వు అనుకుంటున్నావు? ఇంకా నిజం చెప్పాలి అంటే మాత్రం విక్రాంత్ నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాదు. బిందు, నీకు అర్థమవుతుందా? నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాదు అని ఆ ఒక్క పదం మాత్రమే గట్టిగా నొక్కి చెప్తూ, అయినా నీకు ఇలాంటివన్నీ ఎలా అర్థమవుతాయిలే. నీకు డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉన్న అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటే చాలు, అంతే కదా. ఆ అబ్బాయి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది నీకు అవసరం లేదు, అంతేగా. అరే, ఒక్క విషయం చెప్తాను, నువ్వు కూడా గుర్తుంచుకో బిందు. ఒక్క డబ్బులోనే సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు. పేదరికంలో కూడా మనల్ని ప్రేమించేవారు మన పక్కనే ఉంటే అది కొన్ని కోట్ల డబ్బుకు మించి మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బిందు, అర్థం చేసుకో అని నెమ్మదిగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది స్వప్న. స్వప్న వెళ్ళిపోయిన తర్వాత స్వప్న కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకొని, బిందు, ఒసే స్వప్న, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? చిన్నప్పటి నుండి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ విక్రాంత్ కోసం నువ్వు నన్ను కొడతావా? ఆఫ్టర్ ఆల్ అతను ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. అలాంటి చిన్న ఉద్యోగం చేసుకునేవాడి కోసం నన్ను కొడతావా? నీకు నా వాల్యూ తెలియకుండా పోయిందే స్వప్న. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. ఈ బిందు అంటే ఏంటో నీకు చూపిస్తాను. నేను అనుకున్నది ఖచ్చితంగా చేసి చూపిస్తాను స్వప్న. అప్పుడు నువ్వు నాకన్నా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నావో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను నీకంటే ఎంత ఎక్కువ స్థాయిలో ఉన్నానో కూడా నీకు తెలిసేలా చేస్తాను. ఆ విక్రాంత్ కోసం నువ్వు నన్ను కొట్టావు కదూ, గుర్తుంచుకో స్వప్న. నా ఈ చెంప దెబ్బ నీకు ఒక గుణపాఠం నేర్పుతుంది. ఈరోజు నువ్వు నన్ను చెంప మీద మాత్రమే కొట్టావు, కానీ ఏదో ఒకరోజు నేను నీ మనసు మీద కొడతాను. నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను స్వప్న. ఇన్ని రోజుల నుండి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేదు. జీవితంలో అడ్జస్ట్ అయిపోయే తత్వం నీదేమో, కానీ దేన్నైనా సరే సాధించుకోవాలి అనుకునే మనస్తత్వం నాది. ఇప్పటి వరకు నాలో ఒక ఫ్రెండ్ను మాత్రమే చూసావు. ఇక ఇప్పటి నుండి నాలో నీ ఎనిమిని చూస్తావు. నిన్ను ఎలాగైనా సరే సాధించాలి, నిన్ను ఎలా అయినా సరే ఆ విక్రాంత్కే ఇచ్చి పెళ్లి చేసేలా చేయకపోతే నా పేరు బిందునే కాదు. ఆ చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని నువ్వు చేసుకుంటే అప్పుడు డబ్బులో ఉండే సుఖమేంటో నీకు తెలుస్తుంది. డబ్బు లేకపోతే ఎంత ప్రేమించేవాడు మన పక్కనే ఉన్నా మనకి సుఖంగా ఉండదు అని ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నాకు అదే చాలు. నిన్ను మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వను. ఈ చెంప దెబ్బకు ప్రతీకారంగా ఆ విక్రాంత్ని నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకునేలా చెయ్యకపోతే నా పేరు బిందునే కాదు అని కోపంతో చాలా కసిగా అనుకుంటుంది బిందు. బిందు అనుకుంటున్న మాటలు ఏమాత్రం తెలియని స్వప్న ఇది ఏంటో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది. అసలు దీని మైండ్ సెట్ ఎప్పుడు మారుతుందో ఏంటో. కొంతమందిని మార్చలేము అని తెలిసి కూడా మార్చాలి అని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం వ్యర్థమే అవుతుందేమో. అయినా దీనికి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఇంకా ఆ విక్రాంత్ని నేను ప్రేమిస్తున్నాను అని నా మీద నిందలు వేస్తుందా? దీనికి అస్సలు బుద్ధి లేదు. అయినా త్వరలో నేను వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏదేమైనా సరే ఇక నుండి ఈ బిందుకి కొంచెం దూరంగా ఉండడమే చాలా వరకు నాకు బెస్ట్ అని అనిపిస్తుంది అని మనసులోనే ఫీల్ అయిన స్వప్న, సర్లే ఏదేమైనా చూద్దాం త్వరలోనే అని అనుకుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్
లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా.